సమయంలో మనం దేవుని వాక్యం చదివి ధ్యానించుకుందాం. దేవుని ద్వారా చాలా శ్రద్ధగా దేవుని వాక్యం వినాల్సిందిగా ప్రభువు మాట్లాడుతున్నాను. మన దేవుడు ఎవరంటే చెప్పండి, మన దేవుడు ఎవరంటే తృప్తి పరిచే దేవుడు. ఏదో చెప్పండి, తృప్తి పరిచే దేవుడు. హల్లెలూయా. పాపము నుంచి విమోచించువాడు ఆయనే. మనము పడి ఉన్నటువంటి గోతిలో నుంచి పైకి ఎత్తేవాడు కూడా ఆయన. మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తెచ్చేది కూడా ఆయన. ఏ మనుషుడు కూడా తనకు తానుగా ఎత్తుగా హెచ్చించబడలేడు. ఒకటి హెచ్చించబడాలన్నా ఒక తగ్గించబడాలన్నా దేవుడు చేస్తేనే అది జరిగే కార్యం అవుతుంది. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుడు మనల్ని తృప్తి పరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని తృప్తి పరుస్తాను అంటున్నాడు. తృప్తి అనేది చాలా మందిలో లేదు. చాలా మందికి అసంతృప్తి ఉన్నది. తృప్తి అనే పదానికి వ్యతిరేకమైన పదం ఏదంటే అసంతృప్తి. అసంతృప్తి ద్వారా మనిషికి ఏమొస్తుందంటే చింత వస్తుంది, విచారం కలుగుతుంది, తర్వాత నిరాశ వస్తుంది. హల్లెలూయా. నిరాశతో మనిషి ఏమైపోతుందంట, అసంతృప్తి కలిగి నిరాశ తర్వాత విచారం చేత కృంగిపోతాడు. మనిషి బలహీనుడు అవుతాడు. అందుకే తృప్తి అనేది చాలా అవసరం. హల్లెలూయా. చూడండి, ఆకలైన వారికి అన్నం పెడితే తృప్తి కలుగుతుందా? డబ్బు ధనం ఇస్తే తృప్తి కలుగుతుందా? చెప్పండి. మనం ధనం తినలేము కదా. నోట్లు కట్ట తెచ్చి పెడతాం, ఆకలింది, ఆ కట్టను తింటామా? తినలేము. బ్రెడ్ అద్దుకొని తినట్టుగా దేంట్లైనా అద్దుకొని తినడానికి వస్తుంది ఆ నోట్లు. ధనము, వెండి, బంగారం రాదు. అయితే ఆహారము, ఆకలితో ఉన్న వానికి ఏం కావాలా? ఆహారం కావాలి. దాహం కలిగిన వానికి ఏం కావాలా? నీళ్లు కావాలి. నీళ్ళు ఇస్తేనే వానికి దాహం తీరుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నారా, ఈ కడవరి దినాల్లో మనం ఉంటా ఉంటున్నాం. అనేక మంది అసంతృప్తి కలిగి ఉంటా ఉంటున్నారు. సంతృప్తి లేదు. తృప్తి, సంతృప్తి. హల్లెలూయా. ఈ తృప్తిలో మనము సంతోషించగలిగితే, ఈ తృప్తి కలిగి దేవుడు మనకి ఇచ్చేటువంటి తృప్తిని మనం దాంట్లోనే మనం జీవిస్తున్నట్లయితే ఆ తృప్తి కాస్త సంతృప్తి అవుతుంది. ఏమని చెప్పండి? సంతృప్తి. హల్లెలూయా. ఇహ సంబంధమైనది ఏదైనా మనకి దొరికినప్పుడు తృప్తి. అయితే ఆ సంతృప్తి అనేది ఏం చేసిన ఆత్మ ద్వారా కలిగి సంతృప్తి. హల్లెలూయా. తృప్తి, సంతృప్తి. హల్లెలూయా. చెప్పడానికి నాకే నోరు తడబడుతుంది. హల్లెలూయా. అయితే దేవుడు మనకి తృప్తి కలగజేసేవాడుగా ఉంటున్నాడు. అంటే దేవుడు కోరేది ఏంటంటే మనం తృప్తి కలిగి ఉండాలని. ఏం కలిగి ఉండాలి చెప్పండి? తృప్తి కలిగి ఉండాలి. అసంతృప్తి కలిగి ఉండవద్దు. అసంతృప్తి ద్వారా ఏమొస్తుందంటే మనిషికి విచారం వస్తుంది, నిరాశ వస్తుంది. మన ఆశ నెరవేరకపోతే నిరాశ పడిపోతాం. ఆ నిరాశ ద్వారా ఏమొస్తుంది? మనకి కురుముదల వస్తుంది. కాబట్టి తృప్తి కలిగి ఉండాలి. తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనం కలిగి ఉన్న వాటిలోనే మనం ఏం చేయాలా? సర్దుకోవాలా. కలిగి ఉన్న వాటిలోనే సర్దుకుంటే మనకేమొస్తుంది? తృప్తి వస్తుంది. హల్లెలూయా. మనం ఇంకా ఏదో కావాలని ఆశిస్తే అది ఏమొస్తుందంటే అసంతృప్తి. ఇంకా కావాలా అనేది ఏంటంటే అసంతృప్తి. ఇంకా కావాలి. ధనము ఉన్నవానికి ఏముంటుందంట, 100 రూపాయలు ఉన్నవానికి
ఈ 100 రూపాయలు చాలేబ్బా, ఈ జీవితానికి ఈ దినానికి 100 రూపాయలు చాలు, ఈ 100 రూపాయలతో సరిపెట్టుకుంటాను అంటే తృప్తి కలుగుతుంది. అవునా? అయ్యో 100 ఇంకా 200 ఉంటే బాగుండు, 300 ఉంటే బాగుండు అంటే దానికి అంతం ఉంటుందా? హల్లెలూయా. ఒక సేవకుడు దేవుని దాసుడు ఒక పాట పాడి ఉన్నాడు. ఏం పాట అనేది? ఆ పాట దాని యొక్క అర్థము చాలా అర్థంగా ఉంటున్నది. అయితే ఆ పాటలోనే ఇది ఉందన్నమాట, తృప్తి అనే మాట వస్తుంది. కాబట్టి ఆ పాట గురించి మీకు చెప్తాను. సుఖముల వెంట పరుగిడకు పరుగకు అవి తాకును గగనము, సుఖములు తృప్తి నిమ్మముగా గగనము ఎవ్వరు తాకరుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు కదా, సుఖం 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 గురించి పాటలాడుతున్నారు. లోకంలో సుఖం గురించి పాటలాడుతున్నారు. వాళ్ళ సుఖం దొరకట్లేదు. అయితే ఆ సుఖం అనేది ఎవరు ఇస్తారంట? దేవుడు ఇస్తారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చేది సుఖం, నీకు నెమ్మది, సంతోషం, సమాధానం, ఇంకా హల్లెలూయా, ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది. భూలోకంలో ప్రేమ ఉంది అంటే అది దేవుడి నుంచి వచ్చింది. అర్థమవుతుందా? ప్రేమ అనే పదము భూలోకంలో ఉంది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుడి నుంచి వచ్చింది. దేవుడు ఏమైనాడంట? ప్రేమై ఉన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రేమై ఉన్నాడు కాబట్టి తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది, తర్వాత భర్తను ప్రేమిస్తుంది, తర్వాత ఇంకేం చేస్తుంది? హల్లెలూయా. సహోదరుని ప్రేమిస్తుంది, సహోదరిని ప్రేమిస్తుంది, ఇంకా బంధువుని ప్రేమిస్తుంది. మనిషి స్త్రీయే కాదు, మనుషులు ఎవరైనా సరే ప్రేమిస్తున్నారు. అయితే ప్రేమ మనం ప్రేమిస్తున్నాం కానీ మన ప్రేమ అపరిపూర్ణమైనది. ఏం చెప్పండి? అపరిపూర్ణమైనది. పరిపూర్ణమైన ప్రేమ ఏంటంటే అది దేవుని ప్రేమ, అగాపే. హల్లెలూయా. గణితం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని ద్వారా మనం ప్రేమిస్తాము, ఎంతో కొంత ప్రేమిస్తాం. అయితే పరిపూర్ణంగా ప్రేమించలేము. పరిపూర్ణంగా ప్రేమించేది ఏదైతే ఉంది అంటే అది దేవుడు భూలోకంలో ఉన్నటువంటి మనను ప్రేమించిన ప్రేమే. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన మనం ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటంటే తనకున్న అద్వితీయ కుమారుని మనందరి కొరకు ఆయనను బలియాగంగా అర్పించాడు. ఇందులో ఏమన్నదంట? ప్రేమ ఉంటా ఉంటున్నది. కాబట్టి ప్రేమ ఏంటి కదా, తృప్తి కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని మనము వాక్య భాగం చూసుకుందాం. చూడండి, 107వ కీర్తన 9వ వచనం చదువుకున్నాం. 107వ కీర్తన 107ನೇ కీర్తನೆ 9ನೇ వాక్యವನ್ನು ఓదుకోవాలి. ఏదైనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. గడిగేద్దాం. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు ఈ వాక్య భాగం మనకి కనబడుతున్నది. ఒకటి తృప్తి, రెండోది ఏంటంటే మేలు. ఏం చెప్పండి? మేలు. ఈ 2 కూడా దేవుడు మనకి ఇస్తే వచ్చేది. ఇది అదంతకాదు రాదు. ఎటువంటి ప్రయాసపడినా మనకి రాదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అంటారు కష్టపడితేనే కదండి రెక్క అంటే కదండి కుక్క అంటారు. అవునా? మరి ఈ రెక్క ఆడాలంటే దేవుడు ఆరోగ్యం మనకి ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను పేషెంట్ గా ఉంటే రెక్క ఆడుతుందా చెప్పండి? 7 నెలలు మా అత్తగారు బెడ్ మీద పడి ఉంది. చేతులు పని చేయవు, కాళ్ళు పని చేయవు. నా కష్టమే నన్ను పోషిస్తుంది అనే మాట ఆమె అంటగిన ఇది అలా 7 నెలలు ఎంత కష్టపడింది, ఆడ కష్టపడింది.
లేదు కదా. ఆరోగ్యం ఉంటేనే కదా, ఆరోగ్యం అనేది దేవుడు ఇచ్చేది. అవునా? నేను స్వస్థపరిచి యెహోవానని దేవుడు చెప్తున్నాడు. స్వస్థత అంటే ఆరోగ్యం. ఆమె చెప్పండి, మనకు ఆరోగ్యం అనేది దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని కదా, పూర్వంలో ఉన్నటువంటి మనుషులు అందరూ ఒకని వల్ల లేదు, వేరు వేరు విధంగా ఉన్నారు. ఇన్ని డిఫరెంట్ విధంగా దేవుడు చేసినట్టు మనకి పంచి ఇచ్చినాడు. మనకందరికి దేవుడు ఒకటే ఇవ్వలేదు. అలా ఇచ్చిందే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అకౌంట్, నీ బ్యాంక్ లో అకౌంట్ లో ఉన్న డబ్బులు నేను డ్రా చేసుకునే వస్తుంది. నేను పోయి 7 ముద్ర పెడితే వచ్చేస్తాను. అవునా? ఇప్పుడు నా 7 ముద్ర నీ 7 ముద్ర టాలీ కాదు. అంత వ్యత్యాసాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆమె దేవుడు ఇచ్చిందా? మనందరికి మనకు వచ్చిందా? కన్నులు ఎవరు ఇచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. మనలో ఉన్నటువంటి ఈ సర్వ అవయవాలు, ఈ సర్వాంగము కూడా దేవుడు మనకి ఇచ్చింది. పరిశుద్ధ గ్రంథం దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు మనకి ఇచ్చింది. నమ్ముతారా? నమ్మిన వాళ్ళు హల్లెలూయా. ఈ సత్యాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఇది గ్రహించాల. మనము మనిషిగా కాకముందు మనం ఏమై ఉంటుందంట? మట్టిగా ఉంటుంది. ఈ మట్టిని దేవుడు వేసినట్ట ముద్దగా చేసి తన స్వరూపము తన పోలికను చేసి రూపము ఆకారము దిద్ది ఆయన శ్వాసని మనలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ కన్నులు పనిచేసినాయి, లోపల గుండె పనిచేసింది, లివర్ పనిచేసింది, ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆ జీవ శ్వాస అనేది దేవుడు మనం ప్రవేశపెట్టకపోతే మీరు పని చేయి. చచ్చిపోయిన డెడ్ బాడీ లేదా సోకేజ్ ఉన్నటువంటి లబ్బర్ బొమ్మ ఎట్లుంటుందో అలా ఉన్నాం మనం. మనకి జీవ శ్వాసను ఇచ్చాడు. ఆమె చెప్పండి అలా. ఈరోజు పని చేసుకోవడానికి నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీకు బలముని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, నీకు జ్ఞానం ఇచ్చినాడు, వివేకం ఇచ్చినాడు. హల్లెలూయా. మనము అడవిలో ఉన్న జంతువుల వల్ల లేమా? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణుల దాకా మనం లేదు. మనము బట్టలు కడుతున్నాం, మంచిగా అందంగా తయారవుతున్నాం. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చింది. మనలో ప్రేమ అనేది దేవుని ద్వారా వచ్చేది. హల్లెలూయా. సంతోషము దేవుని నుంచి వచ్చేది. ఇంకా సమాధానము దేవుడి నుంచి వచ్చేది. ఇది ఏ సూపర్ మార్కెట్ లో దొరకదు. అయ్యా నాకు కేజీ సమాధానం ఇవ్వమని అడగండి. బ్యాల్ ఇవ్వమని ఇస్తాడు, గోధుమలు ఇవ్వమని ఇస్తాడు, జొన్నలు ఇవ్వమని ఇస్తాడు. సూపర్ మార్కెట్ సమాధానం ఇస్తాడా? ఇవ్వడు. పోనీ దీనికి విహార యాత్రకు పోతాం, సమాధానము సంతోషం వస్తుందా? పోయినంత వరకు వస్తుంది, తర్వాత అదే పరిస్థితి. ఆమె సినిమా హాల్లో పోయి కూర్చుంటాం, ఆడున్న 3 గంటల సేపు అన్ని మర్చిపోతాం కాబట్టి అంత సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ బయటికి రాగానే అన్ని కాకపోతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. కాబట్టి తృప్తి అనేది దేవుడు ఇచ్చేదిగా ఉంటున్నాడు. ఈ తృప్తి ఎలా వస్తుందంట? ఆశ గల ప్రాణానికి వస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. గడిలో హల్లెలూయా. ఆశ మనలో ఉండాలి. ఏమన్నా చెప్పండి? ఆశ ఉండాలి. ఆశ ఉండాలా, తప్పు లేదు. దురాశ ఉండకూడదు. ఏమన్నా చెప్పండి? దురాశ ఉండకూడదు, ఆశ ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడింది, ఏదైనా ఆశ గల ప్రాణములు ఆయన వేసినట్ట తృప్తి పరిచి ఉన్నాడు. తృప్తి ఇంకా రావడము ఆలస్యం లేదు. నువ్వు సంతృప్తి కలిగి ఉంటావు. తృప్తి పోయి సంతృప్తిగా మారిపోతావు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఈ రోజు సమస్తమును వదిలిపెట్టి ఆయన వెంబడిస్తున్నటువంటి ఆయన శిష్యులతో కూడా మొదలుకొని ఇంకా ఈ రోజు సేవ చేస్తున్నటువంటి సేవకులు హల్లెలూయా ఈ లోక ఆశలు అన్నిటిని వదులుకుని దేవుడి కొరకు పరితపిస్తున్న ప్రతి విశ్వాసి కూడా ప్రియమైన దేవుని కదా సంతృప్తి కలిగి ఉన్నాడు. గట్టి చెప్పబడి మహిమ దేవుడి కలిగి ఉన్నాడు. సంతృప్తి హల్లెలూయా. ఈరోజు భోజనము
మన మధ్యలో ఉన్నటువంటి వెంకటమ్మ ఏర్పాటు చేసినారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ప్రేరేపిస్తే భోజనం ఏర్పాటు చేసినారు. అందరూ కఠినంగా తినిపోవాల్సిందిగా అదొక అనౌన్స్మెంట్, ప్రకటన. హల్లెలూయా. ఇది తిన్న తర్వాత తృప్తిగా ఉంటుంది. బా ఈరోజు పప్పు భలే ఉండాలి, ఈరోజు బిర్యానీ భలే ఉండాలి, తృప్తిగా వెళ్ళిపోతాం. అవునా? ఎవరు తీసివేయలేదని ఆమె చెప్పండి. అందుకే మరియా మార్తల దగ్గర యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమంటే, మాట నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడి చింతిస్తున్నావు, అయితే ఉత్తమమైనది ఒక్కటే, అది మరియా ఎన్నుకున్నది. హల్లెలూయా. అది ఆమెలో నుంచి ఎవరు తీసివేయలేరు. ఈ సంతృప్తి అనేది ఎవరు తీసివేయనటువంటి, లోకంలో ఏమున్నా లేకపోయినా నాకు యేసయ్య ఉంటే చాలు అనేది సంతృప్తి. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. అది ఎలా దొరుకుతుందని తెలిసిన, ఈ తృప్తి కలిగినటువంటి వారు సంతృప్తి ఎలా దొరుకుతుందంటే ఆశ గల ప్రాణానికి దొరుకుతుంది. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆశ కలిగినటువంటి వారు కొందరు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఆశ కలిగినటువంటి వారు చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. సుమారుగా ఒక 8 వచనాలు దాంట్లో ఉన్నాయి. చూడండి, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలో ఏకాంతముగా వెళ్ళను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి గాలి నడకను ఆయన వెంట వెళ్ళి చాలా హల్లెలూయా. గడియడం హల్లెలూయా. ప్రియమైన ఏమిటరా, యేసు ఆ సంగతి విని, ఏ సంగతి విన్నాడు ఆయన చెప్పండి? ఏ సంగతి విన్నాడు? ఆ పట్టణంలో జనము కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నారు అని తెలిసి ఏం చూడండి, ఆయన దోణి ఎక్కి అరణ్యానికి వెళ్ళిపోయినాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు అంటే అర్థం చేసుకోండి. ప్రియమైన ఏమిటారా, ఇక్కడ యేసు ప్రభు ఏకాంతతను ఎదుర్కొన్నాడు. అంటే జన సందడిలో జన మధ్యలో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడితో ఏకాంతంగా గడపాలా, తండ్రితో మాట్లాడాలా, తండ్రితో సమయం గడపాలా అనే ఆశ కలిగి యేసు ప్రభు దోణి ఎక్కి ఎక్కడ వెళ్ళాడంట? అరణ్యములకు వెళ్ళిపోయినాడు. ఆ సంగతి ప్రజలు తెలుసుకున్నారు. అమ్మో, ఈ పట్టణానికి వచ్చాడనుకుంటే, ఈ బెంగళూరు పట్టణానికి వస్తాడనుకుంటే ఆయన ఎక్కడ వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడా? మనం ఈ రోజు వదిలేదే లేదని చెప్పి అక్కడి నుంచి వదిలేస్తారంట. ప్రయాణం కొరకు వాళ్ళకి ఏమీ లేవు అక్కడ సౌకర్యాలు. హల్లెలూయా. ఈ రోజు మనకు ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, డబ్బు ఉంటే ఫ్లైట్లు ఉన్నాయి, క్షణం రూపాయలు దిగిపోతాం. ఆ దినంలో ఏం లేదు, ఖాళీ నడకన జన సమూహంలో వచ్చినారంట. ఆమె హల్లెలూయా. పట్టణం ఖాళీ అయిపోయింది, అక్కడ ఇంకెవరు లేదు, అందరూ ఇక్కడ వచ్చారంట. అరణ్యంలో వచ్చారు. ఆమె చెప్పండి. వాళ్ళ ఆశ ఉన్నారు కదా? లేదంట. ఆశ ఉంది. ఆమె చెప్పండి. ఆశ ఉంది కాబట్టి పరేశ్వరంట ఖాళీ నడకన వచ్చినారు. ఈరోజు బైక్లు ఎంతమందికి లేవు, ఆటోలు ఎంతమందికి లేవు, కార్లు ఎంతమందికి లేవు. అయితే వీళ్ళందరికీ ఏం లేదు, ఆశ లేదు. ఏ ఆశ? దేవుడి పైన, దేవుడి మాట వినే విషయంలో, దేవుడు చేసే కార్యాలు చూసే విషయంలో ఏం లేదంట, ఆశ లేదు. తెలిసిన ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపుతాడు. అనేకమైన మేలులు వారి జీవితంలో ఆయన నింపడం జరుగుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. భోజనంలో డబ్బులు నింపుకుంటున్నప్పుడు ఎట్లుంటుంది? ఈ జగలో ఎక్కడో సంథింగ్ డబ్బులు మన చేతికి వచ్చినాయి, బ్యాగులో, పర్సులో డబ్బులు నింపుకుంటా ఎట్లా అనిపిస్తుంది? అవునా? అలాగా ఉంటుంది అన్నమాట మన మనసు, మన ప్రాణం. అలాగా ఆకలి కొనిన వారిని అనేదంట
మేలుతో నింపుతాడు. ఆమె చెప్పండి. ఒకటి తృప్తిపరచడంట, రెండోది మేలుతో నింపుతాడు. ఈ కాని నడకన వచ్చిన ఈ ప్రజలు మరి మనం చేపెట్టారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇంకా సేవలో ముందుగా ఆయన వచ్చి నా ప్రయత్నించాలన్నారా కాదు, ఆయన 10 వచ్చిన 10 చూడండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎందుకు వచ్చి, ఇది అదే అరణ్య ప్రదేశము, ఇప్పటికే ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కోవటకై వారిని పంపివేయమని చెప్పింది. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడి అని వారికి చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువుకి వచ్చి ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, శ్రీమందేవిలా ఇప్పటికి చాలా ప్రొద్దుపోయిందయ్యా, ప్రజల్ని ఏం చేయాలా, ఇది అరణ్య ప్రదేశము, పట్టణానికి వెళ్ళి వారి భోజనాలకి ఏమైనా వాళ్ళకి కలిగిన స్తోమత తగినటువంటి ఆహారాన్ని తెచ్చుకున్నట్టుగా వాళ్ళు పంపించి వేయమని యేసు ప్రభువుకి వచ్చి చెప్తున్నారు. శిష్యులు చెప్తున్నారు. అంటే యేసు ప్రభుకు తెలియదా? చెప్పండి. యేసు ప్రభుకు తెలిసినా తెలియదా? శిష్యులు తెలిసినాక యేసు ప్రభు తెలుసా తెలియదా? ఆమె చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువుకి శిష్యుల ఆంతర్యము ఎరిగినటువంటి వారు, శిష్యులు తమ హృదయంలో ఏమనుకుంటున్నారో దాన్ని ఎరిగినటువంటి వారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కొంచెము ఏమంటారు, అతి తెలివిని ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే చాలా మంది అతి తెలివిని ప్రదర్శిస్తారన్నమాట. చెప్పండి. హల్లెలూయా. చిన్న పిల్లల్లాగా దేవుడు అటువంటి వాటిని చూసినట్టుగా పట్టించుకోడు. ఆయన పట్టించుకుని ఆయన భూతత్వం చూస్తే భూతత్వం చూసాడు అనుకోండి, ఆయన ఎదుట ఎవరు పిల్లలకి ఈ చెప్తా ఉంటాం మనం. ఆ చెప్తే వాళ్ళు ఈ అంటారు. అర్థమైందా? అంటే నువ్వు ఇంకా వచ్చేలోనే ఈలే వెళ్ళిపోతానని చెప్పి ఈ అంటారు. 1 2 అంటే 5 6 అంటారు. అంటే అది ముందుకు వెళ్ళిపోయింటారు పిల్లలు కాబట్టి వాళ్ళు వెళ్తారు. ఆమె చెప్పండి. పెద్దలు మనం వెళ్ళకూడదు. రక్షించబడిన వాళ్ళు అతి తెలివి చూపించకూడదు. దేవుని ఎదుట దేవునికి చెప్పే అంతటో కావతున్నారు. ఆమె చెప్పండి. దేవుడు మనకు చెప్తే మనం వినేవాళ్ళగా ఉన్నాం. వృధా చేయదు. సమయం చాలా విలువైనది. మందిరానికి సమయానికి రండి అంటే నేను అడిగిన దానికి అన్నిటికీ మీరు లేట్కి వెళ్ళగలుగుతారా? నేను అడగబోయే దానికి అన్నిటికీ లేట్గా వెళ్తారా? చెప్పండి. వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? దానికి ఒక న్యాయము, దీనికి ఒక న్యాయమా? మీరు పనికి లేట్కి వెళ్తారా? కూలి పనికి పోయేవారు ఉన్నారు కాబట్టి కూలి పనికి పోతారు. 9 లేదా 9:30 కదా ఒక అర్థం ఉంటుంది. ప్రతిసారి నువ్వు లేట్గా పోతే పనికి నేను చేసుకుంటారా? మరి స్కూల్కి మన పిల్లల్ని లేట్గా పంపిస్తామా? పంపించాం. స్టేషన్కి పోతాం లేదా బస్సుకి వెళ్తాం. లేట్కి వెళ్తామా? లేట్కి వెళ్తే ఆ బస్సు కానీ ఆ రైలు కానీ కూడా ఆపుతుందా? అయ్యో మనోడు వస్తున్నాడు రా, ముఖ్యమైన వాడు రా, ప్రాణ స్నేహితుడు రా ఆపుతాడా? మేము దేవుతారా? మన టక్కని పెట్టి తూకం వేసినప్పుడు హల్లెలూయా కేజీ రాయి ఇక్కడ వేసి కేజీ ఆ వస్తువులు ఇక్కడ పెట్టినప్పుడు తూకం వేసినప్పుడు కరెక్ట్ గా ఈక్వల్ అనేది కనపడాలి. ఆమె కనపడాలి లేదా? కొన్నిసార్లు ఏమంటాము, 2 కాయలు ఎక్కువ వేయమంటాం, ఇది ఎక్కువ తూకం రావాలి. ఆ ఎక్కువ వేయాలనేది ఏమో అది దేవుడి కొరకు మనం ప్రయాసపడాలి. ఆమె 9:30కి ఆరాధన అంటే 9 గంటలకి వచ్చి ఎవరికి వాళ్ళే ఆమె చెప్పండి వ్యక్తిగతంగా ప్రభుని స్తుతిస్తూ ఆమె హల్లెలూయా. అర్ధగంట
మీరు దేవుని కొరకు, ఇది దేవుని దినమండి, దీన్ని ఎవరు దొంగలించవద్దు. దేవునికి చెందాల్సిన మహిమను మనము దొంగలించవద్దు. అయితే ఇలా చేసుడు ప్రియమైన దేవుని విన్నారా, హల్లెలూయా, నీ ఇంట్లో ఉన్న కొట్లు ధాన్యము నిండిపోతుంది. ఆమె చెప్పండి. ఇక్కడ మందిరం నిండిపోతుంది. ఆయన ఆలయము, ఆయన సన్నిధి మహిమ ప్రభావములతో నిండిపోతుంది. ఆమె చెప్పండి. నిర్లక్ష్యధనము, బద్ధకము, ఇంకేంటిది అశ్రద్ధ, ఇవన్నీ చోటు చేసుకునే మందిరంలో వాళ్ళు వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు? అశ్రద్ధ, నిర్లక్ష్యధనం, ఇంకా సోమేరితనం, ఇవన్నిటిని బట్టి ఏమొస్తుంది అంటే దరిద్రత వస్తుంది. ఇంట్లో దరిద్రత, మందిరంలో దేవుని ఆలయంలో దరిద్రత. ఆమె చెప్పండి. హల్లెలూయా. 40 చీరలు ఉంటే 10 ఖాళీగా ఉంటాయి. ఎందుకు? దరిద్రం. ఇంట్లో 10 డబ్బాలు ఉంటే 6 డబ్బాల్లోనే రేషన్, అది ఆటిగా ఉంటుంది, మిగతావన్నీ ఖాళీగా ఉంటాయి. దరిద్రం. ఆమె పొల్లాల, నిండి పొల్లాల, వేరే ఒకరికి ఇచ్చేంతగా ఉండాలా మనలో. ఆమె చెప్పండి. అది దేవుని ఆశీర్వాదం, మేలు, తృప్తి. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము న్యాయంగా నడుచుకోవాలి. దేవుని బిడ్డలం, క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనమే న్యాయంగా నడుచుకోకపోతే ఇంకా న్యాయము ఎక్కడి నుంచి వస్తుంది? న్యాయాన్ని యేసు ప్రభువుతో కూడా 1000 ఏళ్ళు 1000 రాజ్యాలు పరిపాలన చేయబోతున్నాం. ఆమె చెప్పండి. నిజమా పదమా? ఏదో పాస్టర్గా చెప్తున్నారు, ఆ బైబిల్ ఎవరు రాస్తారంట అనుకుంటే మాత్రము నేను నమ్మలేవు, దీన్ని నువ్వు అనుభవించలేవు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నువ్వు నమ్మించువా, దేవుడి మహిమను చూస్తున్నావు. నమ్మాల, నమ్మినప్పుడే దేవుడి మహిమను చూస్తున్నావు. ఒక కాలేజీలో కానీ, ఒక స్కూల్లో కానీ, ప్రియమైన దేవుడి కదా ఉదయకాలము మన అక్షయ ప్రీతిని దగ్గరికి పిలిచి మందలించకుండా ఆమె ప్రేమతో చెప్పిన, ఇప్పుడు మనం స్కూల్ ఎట్లా చేస్తావు, స్కూల్ ఎట్లా కూర్చుంటావు, ఎట్లా లేస్తావు అని నేను చెప్తే ఆమె ఏంటంటే ఒక చోట గంపడి కూర్చుంటాను నా బెంచ్ మీద. మరి స్కూల్ కంటే మందిరము గొప్పదమైంది, అది మనసు చేసింది స్కూల్, ఇది దేవుడిది. అవునా? స్కూల్ కంటే ఎంతో ఉన్నతమైనది, గొప్పది ఇది మందిరం. మరి ఇక్కడ మనం చాలా డిసిప్లైన్ గా ఉండాలమ్మా. అట్లా ఉన్నప్పుడే ఆశీర్వాదం వస్తుందమ్మా. మరి ఉంటే రాదు ఆశీర్వాదము అంటే అవునా అని చెప్పి కూర్చొని ఆ ఇద్దరు కూర్చొని ఈమె చెప్పబడుతుంటే పక్కన ఇంకా చిట్టి తల్లి కూడా చెప్పబడుతున్నా. ఆమె చెప్పండి. హల్లెలూయా. పిల్లలు చెప్తే వింటున్నారు, కానీ దేవుడు పిల్లలు వింటలేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ చరణ్ ఉన్నాడు, చరణ్కి బోర్డులో చెప్తే తను ప్రార్థన చేసుకోవడము, చదువుకోవడము, ఇంకా స్కూల్కి వెళ్ళడం కూడా ప్రారంభించడం. హల్లెలూయా. 2010 నుంచి ఇక్కడ చర్చి కట్టి ఆరాధన చేస్తున్నాం. వారము చెప్తున్నాము కానీ వినింది విన్నట్టుగానే ఉంది, చెప్పినట్టుగానే ఉంది, కానీ ఇక్కడ ఎవరు బాగుపడదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మార్పు లేదు. లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దగ్గర అంటే 60 ఏళ్ళు వయసు రాబోతానది మనకి ఇంకా గంటలకి నిలబడి చెప్పాల్సిన పరిస్థితి. ఎవరు ప్రాయంలో మీరు ఇక్కడ వచ్చి ఆరాధన నడిపించి ఇన్ని కార్యక్రమాలన్నీ మా ద్వారానే చేపిస్తున్నారు. ఇదే న్యాయము అని అనుకుంటారు. హల్లెలూయా. అంటే ఇందులో ఏం చూస్తున్నామంటే ఆశ లేదు. ఏం లేదు చెప్పండి? ఆశ లేదు. వాక్యం చెప్తుంది ఆశ గల ప్రాణాన్ని, ఏదైనా ఆశ గల ప్రాణాన్ని వేసాడు ఆయన తృప్తిపరచాలి. ఆమె చెప్పండి. నువ్వు చదివినావా, ఆ చదువు నీకు తృప్తినియాలా? ఉద్యోగం చేస్తున్నావా, ఆ ఉద్యోగం నీకు తృప్తినియాలా? నువ్వు సంతృప్తిగా లోకం బ్రతకాలి. అది దేవుని యొక్క చెప్పండి ఇష్టం. తల్లిదండ్రులు ఇష్టం పిల్లలు నెరవేర్చకపోతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చూసినప్పుడంతా బాధపడుతుంది. అయ్యో నా బిడ్డ
కనీసం ఒక ఆఫీస్ లో క్లర్క్ గా ఉండాల్సింది ఈరోజు కూలి పని చేసుకుంటుంది, ఒకరి దగ్గర పనికి పోతుంది అని తల్లి తండ్రులు ప్రతిసారి వాళ్ళు చూసినప్పుడంతా కూడా వాళ్ళు చూసి బాధపడతాం. అలాగనే ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎట్లా బాధపడుతున్నాడో వీళ్ళంటే మనం అందరినీ వయసులో మనము పెద్దవాళ్ళైనా కూడా మనం చూసి దేవుడు అదే బాధపడుతున్నారు. ఆమె చెప్పండి, దేవుడిని బాధ పెట్టాలని మీరు బాధ పెట్టట్లేదు. అయితే కొన్ని కొన్ని అనుమతుల్లో మనము అంటే అనుమతించడం ద్వారా ఇవి ఇట్లా దేవుడిని మనము బాధ పెడతాం. ఆమె చెప్పండి అలాగే చూడండి ఎన్నిసార్లు చెప్తున్నాం. నిద్ర వస్తే ఏం చేయాలా చెప్పండి, లేచి అటు తిరుగుతూ కొంచెం మొక్క మీద చదువుకొని జయించాలన్నా. ఆమె చెప్పండి నిద్రను జయించాలి. పాస్టర్ గా నేను కూడా కూర్చుంటే గమ్మన నిద్ర రాకపోతే నేను వెంటనే లేచి అటు తిరగడము అటే రావడము ఆ నిద్రని అలాగా నాకు తాగుడు లేని తాగుడు నుంచి జయించాడు. ఎలాగిచ్చినాడు? మీరు కూడా అలాగనే జయించదు. ఆమె చెప్పండి హల్లెలూయా. నిద్రను జయించదు, ఇంకా అశ్రద్ధను జయించదు. ఈ రోజు దేవుని మందిరానికి వెళ్ళాలా? ఆమె చెప్పండి హల్లెలూయా. ఎప్పటిలాగా ఈ రోజు నేను ఉండకూడదు. మేమైతే ప్రకటన అనే ఓల్డ్ సిటీల నుంచి నిర్మల్ నగర్కి వెళ్ళాలంటే 3 బస్సులు మారాలా. బస్సులకు వెళ్తే 3 బస్సులు మారాలా. ట్రైన్ లోకల్ ట్రైన్ వెళ్తే 2 ట్రైన్కి ఎక్కి పోవాలా. ఇప్పుడు లోకల్ ట్రైన్ చాలా ఉన్నాయి, గంటకి ట్రైన్ ఉన్నాయి, MMTS అని. అప్పుడు లేవు, లోకల్ ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్ వచ్చినప్పుడు మనం అక్కడ ఉండాలి. ఆడికి వెళ్ళాలంటే ఉదయమే మనం సిద్ధపడితే ఆడికి పోయే 11, 12 కూడా అయిపోతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. దానికి ఏం చేస్తుంది? మేము సిద్ధపడతాము. ఆదివారము మేము ఏం చేస్తామంటే ఖాళీ బ్రష్ చేసుకుని బయలుదేరుతాము. స్నానము బట్టలు ఉతుకోవడం ఇవన్నీ లేదు, అన్ని శనివారం చేసుకుంటారు. హల్లెలూయా. యూదులు అంటే ప్రేమ దేవుడు కదా, యూదుల ఎదుట రాజ్యాలు నిలబడలేదండి. ఎందుకు చెప్పండి? యూదులు ఇశ్రాయేలు ఎదుట పర్వతాలు కూడా వాళ్ళని ఏం చేయలేదంటే అడ్డగించలేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు వారికి నియమించిన నియమము కట్టడ ఆజ్ఞ ప్రకారం వారు జీవించారు కాబట్టి వారి ఎదుట ఐశ్వర్యంగా సముద్రాలు కూడా ప్రోగపెట్టేటట్టు, పర్వతాలు కూడా సమభూమిగా మారుతుంది. ఆమె చెప్పండి శత్రు సైన్యము గడగడ వణికేటట్టుగా చేస్తారు. ఇప్పుడు చేస్తారు. ఆమె చెప్పండి హల్లెలూయా. వాళ్ళు శనివారము విశ్రాంతి దినంగా పాటిస్తారు. ఈ శనివారం రాకముందు శుక్రవారం రోజు ఏం చదివిన అన్ని సిద్ధపరచుకొని రెడీగా ఉంటారు. పిల్లి కూన కూడా కుక్క కూన కొడుకుని ఏం చేయగలదు చెప్పండి హల్లెలూయా. సైలెంట్. విన్ను పడితే శబ్దం వస్తుంది అనుకోండి, అంత నిశ్శబ్దంగా, అంత సైలెంట్ గా, అంత శ్రద్ధగా దేవుని మార్గములలో నడుస్తున్నాం. అని చెప్పండి. మనం వారంలో మొదటి రోజున దేవుని ఆరాధిస్తున్నాం. మనం అన్నిలో హల్లెలూయా యేసుక్రీస్తు ద్వారాగా తండ్రి దేవునికి మనము సొంత పిల్లలు అయిపోయినాం. యూదులు ఇశ్రాయేలు ఎట్లనో మనము వాళ్ళలాగా ఆయన కుటుంబంలో వ్యక్తులుగా మారిపోయినాం. మనము వారంలో మొదటి రోజు హల్లెలూయా వాళ్ళు కడపటిని దేవునికి చెల్లిస్తే మనము మొదటిని చెల్లిస్తున్నాం. మొదటిదైనా కడపటిదైనా మొదటి వాడు ఆయనే, కడపటి వాడు కూడా ఆయనే. ఆమె చెప్పండి హల్లెలూయా. కాబట్టి కడపటిని ఎలాగైతే వాళ్ళు చెల్లించున్నారో మన మొదటిది మనం ఎలా చెల్లించాలా? దేవుని ఆరాధించాలంటే ఆమె నీవు నేర్చుకుంటున్నటువంటి ఈ శ్రద్ధ భక్తిని బట్టి
ఆమె చెప్పండి. శత్రువు కంట్లో వణుకుంటుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా, గడియలు హల్లెలూయా. నీ చుట్టూ ఆయన మహిమ అట్లా ఆవరించి ఉంటుంది. ఆ మహిమ నీ చుట్టూ ఉండగా శత్రువుని ఎదురుకు వస్తాడా? సూర్యుని చూస్తాడా? సూర్యుని చూడలేమను. అయితే కోటి సూర్యుని కలిగిన తేజస్సు కంటే అధికమైన తేజస్సు గలవాడు. ఆయన మహిమ, ఆయన నీడ మన చుట్టూలా ఆవరించినప్పుడు శత్రువు మన వైపు కన్నెత్తి కూడా ఆమె చెప్పాలి. హల్లెలూయా, గడియలు హల్లెలూయా. మోషే ముఖమును ఇశ్రాయేలు ప్రజలు దేని చూడలేకపోయినారు, అంత మహిమ కలిగి ఉన్నాడు. ఎవరు? మోషే. నీలాంటి నాలాంటి సామాన్యమైన వ్యక్తే. ఏం జరిగింది? అంత మహిమ ఆయనకి ఎక్కడొచ్చిందంటే 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సముఖంలో ఆయన పాదాల దగ్గర కూర్చొని దివారాత్రులు ఆయనకు సహవాసం చేశాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ, ఆ బింబము ఈయన మీద వచ్చేసింది. హల్లెలూయా. అయితే ఆ మహిమ రాను రాను తగ్గిపోయింది. కానీ అయితే ఇంకెప్పుడు తరగనిది అరగనటువంటి మహిమ నీ నా చుట్టూ, నీ నా పిల్లల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉంటే ఆమె చెప్పండి. హల్లెలూయా. మనం ఒకరిని దీవించాల్సిన పని లేదు, వాళ్ళు దీవించబడిపోతారు. ఆశీర్వదించాల్సిన పని లేదు, మన వారికి ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఈ ఏరియాలో ఉన్నందుకు ఇక్కడ శాంతి సమాధానము అలాగా ఉండిపోతున్నారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. యోసేపు ఉన్నంత కాలము ఐగుప్తు దేశము కరువులో విడిపించబడింది. కరువు కాలంలో కూడా ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్కరు తృప్తిగా భోజనం చేస్తారు. ఆమె చెప్పండి. ఆహారం కొరకు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశస్తులు, పట్టణస్తులు అక్కడ వచ్చి కొనుక్కుని పోయినారు. క్రయం ఇచ్చి కొనుక్కుని పోయినారు. ఆహారం సమృద్ధిగా ఉంది. 7 సంవత్సరములు కఠినమైన కరువు ఉంది అంతటా, లోకమంతటా ఉంది. కానీ ఐగుప్తు దేశంలో మాత్రమే ఆహారం. ఎందుకు? ఆమె చెప్పండి. దేవుని ఆజ్ఞకు లోబడి, ఆమె చెప్పండి, దేవుని ప్రేమించి, దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించే ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయనే యోసేపు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఐగుప్తు దేశమే ఆ యోసేపుని బట్టి దీవించబడింది. మళ్ళీ నీ ఒక్కదాని శ్రద్ధ, నీ ఒక్కదాని భక్తి, నీ ఒక్కదాని యొక్క ఆ ప్రవర్తన బట్టి నీళ్ళు దీవించబడుతున్నా? దీవించబడుతుంది. 100% దీవించబడుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ఎంత తీవ్ర ఆశీర్వాదం, ఎంత విజయాన్ని ఆ దినాల్లో దేవుడు పెట్టాడో నేడు మనకు కూడా పెట్టాడు. దేవుడు పక్షపాతి కాదు. వీళ్ళ సొంత జనులు, వీళ్ళు పరజనులు అని ఆయన చూసేవాడు కాదు. ఆయన అందరికీ సమానంగా ఇచ్చేవాడిగా ఉంటున్నారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీరు తృప్తిగా ఉంటున్నారు, కానీ సంతృప్తిగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ, కోరిక. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రజలు ఏంటంట? కాలి నడకన వెళ్ళినారు. ఏం చెప్పండి? కాలి నడకన ఇక్కడ కూడా వెళ్ళంట. పట్టణం నుంచి అరణ్య ప్రదేశానికి వెళ్ళినారు. ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదు, ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా? అది కూడా లేదు. ఎవరు? వాళ్ళే వెళ్ళినారు. ఎలా వెళ్ళారంట? పిల్ల పాపలతో వెళ్ళారంట. ఆమె పిల్లల ఆయాల దగ్గర, గాజుల దగ్గర వదిలిపెట్టుకోలేదు. పిల్ల జల్లలతో కూడా ఎక్కడికి వెళ్ళారంట? అరణ్యంలోకి వెళ్ళారు. వారికి ఏముందో ఏం లేదో ఆమె చెప్పండి. ఉన్నట్టుగా కట్టుకుని ఆహారం సిద్ధపడి బయలుదేరినారు. పొద్దు ముక్కు వేళలో ఏమైందంట? ఆహారం అందలేదు, అయిపోయింది అనే సంగతి ఎవరు చూసారంట? శిష్యులు చూస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువుకు వచ్చి చెప్తున్నారు, అయ్యా వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ఆకలితో అలమటిస్తారేమో అని ముందుగా ఆలోచించి, ఎందుకంటే శ్రీమతి ఏమిటారా, హృదయ రాష్ట్రము ఎదిగిన దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి ముందు చూపుతో ఆ మాట చెప్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆమె చెప్పండి. నేడు యేసు ప్రభుత్వ సేవ ఏమంటారు సహవాసం చేస్తున్నటువంటి మనం కూడా రాబోయే ఉగ్రత గురించి ముందే మనము
గ్రహించి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి అనేకులను రక్షించేవారుగా ఉండాలి. ఆమె చెప్పండి, నీవు రక్షించబడాలా, నీ పిల్లలు రక్షించబడాలా, నీ స్నేహితులు రక్షించబడాలా, నీ బంధువులు రక్షించబడాలా. దేని నుంచి? ఆ ఉగ్రత నుంచి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అలాగా వివేచన కలిగి ఉండాలి. ఏం చెప్పండి? వివేచన. యేసు ప్రభు వారు మాట్లాడినారు, మీరు వర్షం వస్తుందా రాదా అని రాకముందే చెప్తున్నారు. ఆమె చెప్పండి. చదువుకోకుండా వాళ్ళని అడగండి, ఇప్పుడు వర్షం వస్తుందా రాదా అంటే ఆకాశం వైపు చూసి సూచన వర్షం వచ్చేటట్టుగా ఉంది అని రైతు చెప్తాడు. వెంటనే విత్తనాలు విత్తుకునేస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. వచ్చింది వర్షము, రాకముందే వస్తుంది అని సూచన. అలాగా వివేచించగలగాల మనం. ఎందుకంటే రాబోయే తరంలో జరగబోయే వాటిని యేసు ప్రభు వారు ఏంటంట యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా అన్ని రాసి భద్రపరిచి పెట్టారు. ఇప్పుడు అదే జరుగుతా ఉంటున్నది. ఆమె చెప్పండి. హల్లెలూయా. అక్కడ కొన్ని ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలను కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అవి ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు జరగవలసిన కార్యాలన్నీ కూడా జరుగుతా ఉంటున్నాయి. ఆమె చెప్పండి. జరగబోయేగా జరగాల్సి ఉన్నాయి. అవన్నీ జరగకముందు ఎక్కడో అక్కడ ప్రభుత్వం సిద్ధపడి హల్లెలూయా ఆయన కొరకు మనం సిద్ధంగా ఉంటే మనం ఉన్న పరంగా రెప్ప పాడుతున్నా కళ్ళు రెప్ప పాడుతున్నా మనం ఏమైతామంట చెప్పండి, ఏమైతాం? హల్లెలూయా. ఉన్నట్టుగానే ఏ సహాయం లేకుండా యేసయ్యను కూడా మనం పరలోకానికి పడిపోబడతా. ఆమె చెప్పండి. అంతరిక్షంలోని పడిపోబడతా. అప్పుడు భయంకరమైన సంఘటనలు భూలోకంలో జరుగుతాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అందుకు దేవుడు చేస్తున్నాడంటే అనేక మంది సేవకులు లేచి సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. సార్వత్రిక సంఘంలో మనం ఏదో ఒక భాగం. సంఘము ఏంటంట? క్రీస్తు యొక్క దేహం. సంఘం ఏంటి చెప్పండి? క్రీస్తు యొక్క దేహం. ఈ సంఘానికి ఆ దేహానికి శిరస్సు ఎవరంటే యేసు ప్రభు. క్రీస్తు యేసే శిరస్సు. మనమంతా సార్వత్రికంగా ఉంటున్నాం. హల్లెలూయా. ఈ దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? దేహం ఒకటే అయినా అవయవాలు అనేకం ఉన్నాయి. అలాగా ఈ భూలోకంలో అనేక సంఘాలు ఉన్నాయి. గ్రేస్ స్కూల్ హాస్పిటల్ చర్చ్ అని, ఇంకా బళ్ళారి యూత్ ప్రేయర్ ఫెలోషిప్ అని, ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, ఇంకా అనేక సంఘాలు భూలోకంలో అంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క దేహంలో ఏదో ఒకటి అయ్యింది. అయితే క్రీస్తు పరిపూర్ణుడు. ఆమె చెప్పండి. అపరిపూర్ణం కాదు, పరిపూర్ణ మానవులు మనం చేస్తాడు, కానీ పాపమును బట్టి అపరిపూర్ణంగా మారిపోతుంది. అయితే క్రీస్తు యేసు వచ్చి మనకి ఆయన సంపూర్ణతలను నడిపిస్తా ఉంటున్నాడు. పరిపూర్ణతలోని పరిపక్వములను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుడా ఆ దేహంలో క్రీస్తు అనే సంఘం అనే దేహంలో మనం ఒక భాగమై ఉన్నామంటే మనం కూడా అన్ని విషయంలో ఏమంటారు చెప్పండి, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆమె చెప్పండి. సిద్ధపడి ఉండాలి. ఈ చేతులలో ఏదైనా ఒక అవయవం పని చేయలేదనుకోండి, అక్కడ ఏమైందంట పని కుంటు పడిపోతుంది. ఏమన్నా చెప్పండి, పని కుంటు పడుతుంది. అదే ప్రకారంగా అన్ని అవయవాలు పని చేయాలి. ఆమె చెప్పండి. సార్వత్రిక సంఘం కూడా ఏం చేస్తుందంట, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సంఘం కూడా ఏం చేయాలా? రాకడ కొరకు ఎదురు చూడాలి. సార్వత్రిక సంఘంలో అనేక సంఘాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. మనం కూడా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? అసిద్ధంగా ఉన్నారా? చెప్పండి. సైనికుల యొక్క లక్షణాలు ఏదో చూసినా, అతడు యుద్ధంలో ఉన్నప్పుడు ఆయన వేసుకున్న కవచాలు, సర్వాంగ కవచము వేసుకుని ఎలాగైతే ఉంటాడో, విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో కూడా ఆ కవచాలు అలాగే ఉంటాయి. హల్లెలూయా. ఏం చెప్పండి?
సైనికుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఆయన యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి కవచములుగా ధరించుకుంటాడు కదా. ఆ యొక్క శిరస్త్రాణము, మైమరువు, ఇంకా దాడు ఇవన్నీ సిద్ధపడుతుంది. సైనికుడు సిద్ధపడు కదా. అతనికి విశ్రాంతి సమయంలో కూడా అవన్నీ సర్వంగా కవచములు ఉండగానే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. అనగా ప్రియమైన మనం కూడా అన్ని విషయంలో మన సిద్ధపాటుగా జీవించినప్పుడు ప్రభు రాకడలో మన ఏమంతా కన్ను మూసి కన్ను చేసినప్పుడు ఒక ఫ్లైట్ లో కానీ ఒక హెలికాప్టర్ లో కానీ వెళ్ళాలంటే కనీసం అది కంటి కనపడంత దూరంలో పోయిన వరకు మన కంటి కనపడుతుంది. అయితే కన్ను రెప్ప కన్ను మూసి కన్ను చేసినప్పుడు అంతరిక్షం ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ మాట తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. ఇంటికి వెళ్ళి చదువుకోవడం కావాలంటే అక్కడ స్పష్టంగా రాయబడింది. అక్కడ మనము హల్లెలూయా భూమి పైన జరగాల్సిన కార్యక్రమాలు అక్కడికి వెళ్తాయి. ఇవన్నీ ప్రవచనాలండి, కట్టు కథ కాదు. పరిశుద్ధ గ్రంథము కట్టు కథ కాదు, ఊహించిన కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా రాయించినటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి ఒక కాలంలో మారుతున్నాడు, వ్యభిచారి మారుతున్నాడు, దొంగలు మారిపోతున్నాడు, హత్య చేసి నరాలు చేసేవాడు నరహంతకుల్లో మారిపోతున్నాడు. ఆమె చెప్పండి, కట్టు కథ అయితే మార్పు వస్తుందా? రానే. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుడు కదా, మన ప్రభు ఆ యొక్క ఉన్నతమైన నామంలో మీకు అందరూ మనం చేసేదంటే మనము సిద్ధపడదాం. ఆమె చెప్పండి, ఆశ కలిగి ఉందాం. ఆమె చెప్పండి, ఏం కలిగి ఉందా? ఆశ కలిగి ఉందాం. ఎటువంటి ఆశ? 42వ కీర్తన చదవడం ఉంటుంది. మొదటి వచ్చిన 42వ కీర్తన మొదటి 2 వచ్చిన చదవడం కూడా చదివి మనము అర్థం చేసుకుందాం. ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దుప్పి అంటే ఏం చెప్పండి? మా దుప్పి అంటే ఎవరికైనా తెలుసునా? దుప్పి అనే మాట తెలుసునా? కొన్ని జింక చూసారా? జింక పిల్లలు పెట్టుకుంటున్నారు, పుస్తకాలు పెట్టినప్పుడు కనపడుతుంది జింక. ఆ జింక అందులోనే అదే జాతికి సంబంధించింది దుప్పి అనే మాట. దుప్పి హల్లెలూయా. ఈ దుప్పి నీటి వాగులను చూసి నీళ్ళు అనుకుని పరిగెత్తుతున్నారు. దుప్పి వాగును చూసి, వాగంటే ఎండాకాలంలో మనం రోడ్డు వెళ్తుంటే ఇట్లా 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 అలలు ఊగినట్టుగా అల్లాడినట్టుగా ఆ వాగు కనబడుతుంది. దుప్పి నీటి వాగులను చూసి అది నీళ్ళు అనుకుని పరిగెత్తుతున్నాను. అది ఇప్పుడు చూస్తే అడుగుడు, ఇంకా దూరం చూస్తే ఆ కథ కనబడుతుంది. అది పోతేనే ఉండదు, పోతేనే ఉండదు. అలాగా మనము దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అటువంటి ఆశ ప్రాణాన్ని అనేసరిగా తృప్తి పరుస్తారు. వారి యొక్క చెప్పండి, బైబిల్లో చూసి చెప్తేనే మనకు బాగా అర్థం. ఆకలి కొనిన వారు, ఆకలి లేని వారు ఎవరున్నారండి? అమ్మా నీకు ఆకలి కదా? ఆకలి అందరికి ఉంది కదా. ఆ ఆహారం కొరకు ఆకలి ఎంత ఉన్నదో దేవుడు వాక్యం వినాలా, దేవుడు వాక్యం నేర్చుకోవాలా అనేది కూడా ఆకలినే. ఇటువంటి ఆకలి కలిగినటువంటి వారి యొక్క ప్రాణమును నేను అందరూ లేచుకుంటున్నా, కళ్ళు వస్తున్నాం. మొదటిది ఆశ కలిగి ఉండాలి, రెండవది ఆకలి కలిగి ఉండాలి. ఆశ ఉండాలా, ఆకలి ఉండాలి. తృప్తి పరచబడతావు, నేను తొలగింపబడతావు, ఆయన ఎన్నో తృప్తి పరచబోతా ఉన్నారు. ఆ తృప్తి
సంతృప్తిగా ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో మనమందరూ పాస్టర్ ప్రార్థన మాటలు బట్టి మనతో దేవుడు మాట్లాడతాడు అంటే మనం ఎట్టుకుంటున్నామా, తప్పిపోతున్నామా, ఎక్కడ ఉన్నామా మనకు తెలియపరిచేదే దేవుడు. దేవుడు మాట్లాడేది మనం సెర్చ్ చేసుకున్నప్పుడు, దాన్ని ఒప్పుకున్నప్పుడు, దాన్ని దేవునికి అవును ప్రభా నేను ఇంతలో ఉంది నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు విప్పగించి ప్రభా నేను ఈ వాక్యం ప్రకారం క్షమిస్తానని చెప్పి ఎవరు సమర్పించుకుంటారో, అలా తీర్మానం చేసుకుంటారో నిజంగా ఆ యొక్క వాగ్దానం కూడా వారి జీవితంలో నెరవేరుతుంది. ప్రతి విషయంలో దేవుని అర్థం మహిమ నీ కుటుంబం, నీ పిల్లల చుట్టూ ఆయన మహిమ కప్పబడి ఉంటారు. దేవానికి స్తోత్రం. ఏదో చెప్పాలి కానీ బయటకు అర్థంగా జీవిస్తే మన లోకస్తులు ఏ రీతిగా వాళ్ళు కష్టపడుతున్నారు, అదే కష్టపడి అదే బాధను పంపించి పడాల్సి వస్తుంది. దేవుడు మనం కష్టపడుతుందని, మనం బాధపడుతుందని, మనము సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నారని ఆయన చెప్పేది తృప్తి పరచబడి ఉన్నారని చెప్తున్నారు. అంటే ఆయన మనల్ని తృప్తి పరిచేశాడు, ఆయన మన కొరకు చేయడానికి పనిప చేసేసాడు. ఇప్పుడు మనం విశ్వాసముతో నమ్మి పొందుకోవడమే దేవుని ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చేసేసాడు, ఆయన ఇచ్చేసాడు. వాటిని మనం నమ్మాలి, వాటిని మనం విశ్వసించాలా. ప్రభువానికి స్తోత్రం అని చెప్పాలి. నాకు చేశాడని, నాకు ఇచ్చాడని, నా అనుభవిస్తున్నాను స్తోత్రం ప్రభావం. ఎప్పుడైతే మనము నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తామో అర్థమని నా జీవితంలో జరుగుతుంది. దేవుడు మనం ఎప్పుడు సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ఆశీర్వాదంగా ఉంటారు, ఇంకా అనేకులకి ఇచ్చేవాడిగా నీవు ఉంటారు. ఎక్కడున్నా సంతోషంతో సమాధానంలో ఆ సమాధానం సంతోషం మీకు కుటుంబాన్ని ఎలా దేవుడు దేవుని వాక్యంలో నమ్ముతాం, దేవుని నమ్ముతాం, దేవుని వాక్యాన్ని నమ్ముతాం. శక్తి కొత్త మాట చెప్తున్నాను. నేను ఎప్పుడో నమ్ముతున్నాను. నేను 10 సంవత్సరాల క్రితం దేవుడు నమ్ముతున్నాను, నేను 20 సంవత్సరాల క్రితం దేవుడు నమ్ముతున్నాను, నేను మందిరానికి పోతా వేస్తున్నారా? దేవుని నమ్మడం అంటే దేవుని యొక్క మాట, ఆయన వాక్యం నా కోసం ప్రతిదీ చేస్తాను, ఇచ్చాడు, నిజంగా దాన్ని నేను అనుభవిస్తానని ఖచ్చితంగా చెప్పడము, నమ్మడం, ఆ రీతిని నడుచుకోవడమే దేవుని వాక్యాన్ని మనం నమ్మడం, నమ్ముకున్నట్టుగా అవడం. దేవానికి స్తోత్రం. అవును స్వామి, ప్రతి మాట నాకోకే తండ్రి నీకు స్తోత్రం, నాతో మాట్లాడాలని వందనాలు చెప్పి దేవుని స్తుతించాలి. స్తోత్రాలు తండ్రి. రోజు వందనాలు ఈ రాష్ట్రంలో పరిస్థితి మాట్లాడాలని స్తోత్రం. ఆయన ఏం ప్రభావైనా మళ్ళీ నా తండ్రి సాతాను ఈ మాటలు ఎత్తుకుపోకుండా నన్ను బయటకు పోలేదు, ఏవి కూడా సాతాను ఎత్తుకుపోలేదు. రెండోదిగా తండ్రి వారు అపార్థం చేసుకునేలాగా పాపాలు క్రియలు ఒక్కరు కూడా జరుగుతాయి. అపార్థాలు ఎక్కువగా నాయన స్తోత్రాలు తండ్రి. అపార్థాలు వాళ్ళు అపార్థాలు చేపించే దుష్టుని యేసునామములో పగిలిపోయి వెళ్ళగొట్టి పంపిస్తున్నాం. ఆయన స్తోత్రం. నామించుకొని ఈ దేవుడు మనతో మాట్లాడినారని మంచిగా అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయాలి, నాకు దయచేసి, దాసునికి దయచేయాలి. మంచిగానే అర్థం చేసుకోవాలా. ప్రభా స్తోత్రాలు తండ్రి. ఆయన సహాయం చేయండి. అలా చేసినందుకే వందనాలు చేస్తూ యేసునామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం.